తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్న సందర్భంగా యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, ఉద్యోగులు, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కూడిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంకు ఉస్మానియా యూనివర్సిటీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఓయూలో జరిగే అక్రమ, అనైతికను వ్యతిరేకించారు. సమస్యలను మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు పరశురాం, విజేందర్ రెడ్డి కోరారు. అయితే సీఎం వస్తున్నందున అనేక ఆశలతో ఎదురు చూస్తున్నామని వాటిని పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఏర్పాటులో యూనివర్సిటీల ప్రాముఖ్యత, యూనివర్సిటీలు చేసిన కృషి అనేది మరవలేనిది. అలాంటి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యూనివర్సిటీలను అభివృద్ధి చేయాల్సినటువంటి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేసినాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని ఒక 1000 కోట్లు ఇచ్చేసి యూనివర్సిటీని గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానిని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరము ఆయనకు స్వాగతాన్ని పలుకుతూ ఇవాళ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వివిధ ఉద్యోగస్తులకు చాలా రకాలటువంటి సమస్యలు ఉన్నాయి. దానిలో భాగంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు గత 2 సంవత్సరాలుగా రెగ్యులరైజేషన్ కొరకు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ రెగ్యులరైజేషన్ పూర్తి కాలేదు. కాబట్టి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని తక్షణమే రెగ్యులరైజ్ చేస్తే ఈ అభివృద్ధిలో యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లు కానీ అవుట్సోర్సింగ్ తెలియజేస్తూ వారిని టీచింగు, నాన్ టీచింగు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డిసెంబర్ 7న సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా స్వాగతం చెప్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సీఎం గారు గత ఆగస్టు 25న ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలపడానికి 1000 కోట్లు మీరు అడగండి, 1000 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పారు. దానికి ఒక బిల్డింగ్స్ మాత్రమే కడితే ఇది వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీగా కాదు. కాబట్టి అందులో మేము పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కానీ, టీచింగ్ కానీ, హాస్టల్ వర్కర్స్ కానీ, పార్ట్ టైమర్స్ కానీ వీళ్ళందరం ఉన్నాం. కాబట్టి మా యొక్క సమస్యలన్నింటినీ ఈ 1000 కోట్లల్లో మాకు ఎంత కేటాయిస్తారు, లేకుంటే మా సమస్య